అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, రెడ్ బుక్ దౌర్జన్యాలు పెచ్చుమీరాయని వైఎస్ఆర్సీపీ ఎంపీల బృందం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత, పోలీస్ వ్యవస్థ, డిఎస్సి నియామకాలు, పరిశ్రమలకు సంబంధించిన అంశాలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లింది. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలో పార్టీ లోక్సభ పక్ష నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎంపీలు వైఎస్ అవినాష్ రెడ్డి, డాక్టర్ మద్దెల గురుమూర్తి, డాక్టర్ గుమ్మా తనూజారాణి, రాజ్యసభ సభ్యులు మేడ రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబురావు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తగిన భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలిపారు. ప్రజల సమస్యలపై నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న పర్యటనల్లో ఆయనకు రక్షణ కరువైందని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. దేవరపల్లి పర్యటనలో లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చినా పోలీసుల మోహరింపు నామమాత్రంగానే ఉందని, ఈ ఉదాసీనత వల్ల ప్రతిపక్ష నేతకు తీవ్రమైన భద్రతా ముప్పు ఏర్పడిందని వివరించారు. గత 2 ఏళ్లుగా టీడీపీ ప్రభుత్వం దుర్బుద్ధితోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో పోలీసు యంత్రాంగాన్ని, చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారని, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల అక్రమ నిర్బంధాలు, రాజకీయ కక్ష సాధింపు కేసులతో వేధిస్తున్నారని తెలిపారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష అరెస్టులను ప్రస్తావించారు. గత 2 నెలల్లో 4 లాకప్ డెత్లు చోటు చేసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సి నియామక ప్రక్రియలో, ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా అమలులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. అవినీతి, చేతివాటం కారణంగా అర్హులైన నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోందని, ఈ వ్యవహారంపై సిబిఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థతో నిష్పక్షపాత విచారణ జరిపించాలని కోరారు. నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఫ్రెంచ్ గ్రూపు వికాట్, భారతీ సిమెంట్స్ ను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకున్నారని ఎంపీలు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. అధికార పార్టీ మద్దతుదారులు, ఎమ్మెల్యేలు రహదారులను దిగ్బంధించడం, సంస్థ కార్యకలాపాలకు ఆటంకం కలిగించడం వంటి చర్యలు జరుగుతున్నాయని తెలిపారు. గతంలో అల్ట్రాటెక్ సిమెంట్స్ విషయంలోనూ ఇదే తరహా పరిణామాలు చోటు చేసుకున్నాయని, పరిశ్రమల కార్యకలాపాలకు ఆటంకం కలగడం వల్ల రాష్ట్రంపై పెట్టుబడిదారుల విశ్వాసం దెబ్బతినే ప్రమాదం ఉందని వివరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.